ఐపీఎల్ 2023లో బీసీసీఐ ఇంపాక్ట్ ప్లేయర్ అనే ఒక కొత్త రూల్ని తీసుకొచ్చి ప్రయోగం చేసింది. అండ్ ఈ రూల్ మీద అయితే డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చినప్పటికీ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే సక్సెస్ అయింది. దీనివల్ల రాబోయే ఐపీఎల్ 2024 సీజన్లో కూడా ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అలానే కొనసాగబోతుంది. సో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గురించి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. దీంతో నేను మళ్ళీ వీడియోలో చెప్పాలనుకోవడం లేదు. జస్ట్ రాబోయే సీజన్లో ఏ టీం దగ్గర స్ట్రాంగెస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్స్ ఉన్నారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన ప్రీవియస్ ఐపీఎల్ వీడియోస్లోని ఈ వీడియోలో కూడా నేను అన్ని టీమ్స్ను ర్యాంక్ వైజ్గా చెప్పబోతున్నా. అంటే ఏ టీం దగ్గర స్ట్రాంగెస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్స్ ఉన్నారనేది మీకు వీడియో చివరిలో తెలుస్తుంది. సో లెట్స్ బిగిన్ అవర్ ఇంపాక్ట్ ప్లేయర్స్ ర్యాంకింగ్ వీడియో. నెంబర్ 10 ఢిల్లీ క్యాపిటల్స్. లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఢిల్లీ టీంకి ఇంపాక్ట్ ప్లేయర్స్ విషయంలో అంత పెద్దగా కలిసి రాలేదు. మెయిన్లీ బ్యాటింగ్ విషయంలో అయితే ఆ టీం చాలా స్ట్రగుల్ అయింది. అదే బౌలింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా చూసుకుంటే మాత్రం ఇషాంత్ శర్మ లాంటి ప్లేయర్ బాగానే సక్సెస్ అయ్యాడు. బట్ బ్యాటింగ్ వైజ్ చూసుకుంటే మాత్రం వాళ్ళు చాలా ప్రయోగాలు చేయవలసి వచ్చింది. మెయిన్లీ పృథ్వీ షా ఇంపాక్ట్ ప్లేయర్గా ట్రై చేసినప్పటికీ అతనైతే సరిగ్గా రన్ స్కోర్ చేయలేకపోయాడు. సో మరోసారి అయితే డీసీ టీంకి లాస్ట్ టైం ఎవరైతే ఇంపాక్ట్ ప్లేయర్స్గా ఉన్నారో మరోసారి వాళ్ళే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా ఒక బ్యాట్స్మెన్ యూజ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ పృథ్వీ షాని ట్రై చేయవచ్చు. ఎందుకంటే వాళ్ళ టీంలో ఉన్న మిగతా బ్యాట్స్మెన్ పృథ్వీ షాతో కంపేర్ చేసుకుంటే కొంతవరకు బెటర్ ఫీల్డర్స్. సో దీని దృష్టిలో పెట్టుకుంటే డీసీ టీం మరోసారి పృథ్వీ షాని బ్యాటింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసుకోవచ్చు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా బౌలర్స్ని యూజ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఇషాంత్ శర్మ మరియు ఖలీల్ అహ్మద్ని యూజ్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టే లాస్ట్ టైం ఇషాంత్ శర్మ వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ తీసుకొచ్చాడు. లేదు వేరే ఆప్షన్స్ కావాలనుకుంటే వాళ్ళకి ఖలీల్ అహ్మద్ మరియు ముఖేష్ కుమార్ కూడా ఈ కేటగిరీలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో చూడాలి మరి ఈసారి డీసీ టీంకి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ బాగా కలిసి వస్తుందా లేకపోతే మరోసారి బెడిసి కొడుతుందా అనేది. నెంబర్ 9 సన్ రైజర్స్ హైదరాబాద్. ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో లాస్ట్ ఇయర్ స్ట్రగుల్ అయిన మరో టీం ఎస్ఆర్హెచ్. సో వీళ్ళ దగ్గర అయితే చాలా మంచి క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నప్పటికీ ఇంపాక్ట్ ప్లేయర్గా ఒక సరైన ప్లేయర్ని పట్టుకోలేకపోయారు. మెయిన్లీ బ్యాటింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో ఎస్ఆర్హెచ్ టీం చాలా ప్రయోగాలు చేసింది. బట్ ఏది కూడా సక్సెస్ కాలేదు. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే లాస్ట్ టైం అబ్దుల్ సమద్, మయాంక్ అగర్వాల్, ఈవెన్ రాహుల్ త్రిపాఠిని కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా ట్రై చేశారు. బట్ ఈ ముగ్గురు కూడా టీంకి మంచి రిటర్న్స్ ఇవ్వలేకపోయారు. ఇక బౌలింగ్లో చూసుకుంటే టీ నటరాజన్ మరియు మయాంక్ మార్కండే లాంటి వాళ్ళని ఇంపాక్ట్ ప్లేయర్స్గా యూజ్ చేశారు. అండ్ వీళ్ళు కూడా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. సో ఈసారి కూడా మోస్ట్లీ ఎస్ఆర్హెచ్ టీంకి ఇంపాక్ట్ ప్లేయర్స్గా వీళ్ళే ఉండవచ్చు. బ్యాటింగ్లో అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి మరియు మయాంక్ అగర్వాల్ అయితే బౌలింగ్లో మరోసారి టీ నటరాజన్ ఉండవచ్చు. అయితే ఎస్ఆర్హెచ్ టీంలో మార్క్ హెన్సన్ ఆడకపోతే వాళ్ళకి ఒక లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ అవసరం ఉంటుంది. దెన్ అలాంటి టైంలో ఎస్ఆర్హెచ్ కావాలనుకుంటే జయదేవ్ ఉనద్కట్ని కూడా ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో చూడాలి మరి ఈసారి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఎస్ఆర్హెచ్ టీంకి బాగా కలిసి వస్తుందా లేదా అనేది. నెంబర్ 8 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వీళ్ళు కూడా లాస్ట్ ఇయర్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అంతలా కలిసి రాలేదు. సో ఆర్సీబీ టీం అయితే బ్యాటింగ్ విషయంలో అనుజ్ రావత్ మరియు శ్రేయస్ ప్రభుదేశాయ్ను కొన్ని మ్యాచెస్లో ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేశారు. అలాగే మహిపాల్ లామ్రోన్ కూడా కొన్ని సందర్భాల్లో ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేశారు. బట్ ఈసారి అయితే వాళ్ళు మోస్ట్ లైక్ అనుజ్ రావత్ని ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేయవచ్చు. లేదు అనుజ్ రావత్ని వికెట్ కీపర్గా ఆడించాలనుకుంటే దాని వాళ్ళకి దినేష్ కార్తిక్ ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా మారతాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఇంపాక్ట్ ప్లేయర్స్ విషయంలో ఆర్సీబీ టీంకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వైశాఖ్ విజయ్ కుమార్, యష్ తైల్ మరియు ఆకాశ్దీప్ ఈ ముగ్గురు ఎవరో ఒకరు ప్లేయింగ్ లెవెన్లో ఉంటే మరొకరు ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నన్ను అడిగితే ఆర్సీబీ టీం ఈసారి యష్ తైల్ని ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేస్తుందేమో అనుకుంటున్నా. ఎందుకంటే అతను ఒక లెఫ్ట్ ఆర్మ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్. సో ఒకవేళ ఆర్సీబీ టీం రీస్ టాప్ లైన్ కానీ ఆడించకపోతే డెఫినెట్లీ వాళ్ళకి ఒక లెఫ్ట్ ఆర్మ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కావాలి. దీంతో వాళ్ళకి యష్ తైల్ ఒక ఆబ్వియస్ చాయిస్గా మారుతాడు. బట్ ఎనీ ఓవరాల్గా చూసుకుంటే మరోసారి అయితే ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్స్ మీద అంతగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. నెంబర్ 7 లక్నో సూపర్ జైంట్స్. వీళ్ళకైతే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కొంతవరకు కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. మెయిన్లీ లక్నో టీం బ్యాటింగ్ విషయంలో ఆయుష్ పదుని ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా యూజ్ చేశారు. ఒక బ్యాట్స్మెన్ ఇంపాక్ట్ ప్లేయర్గా తెచ్చుకోవాలనుకున్న ప్రతిసారి కూడా వాళ్ళు ఆయుష్ పదునే యూజ్ చేసుకున్నారు. సో మరోసారి అయితే లక్నో టీం ఆబ్వియస్లీ యంగ్ ఫినిషర్నే ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకుంటారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళకి లాస్ట్ టైం అమిత్ మిశ్రా బాగా వర్కౌట్ అయ్యాడు. మెయిన్లీ వాళ్ళకి థర్డ్ స్పిన్నర్ కావాలనుకున్న ప్రతిసారి కూడా అమిత్ మిశ్రాని ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చారు. సో మరోసారి లక్నో టీం ఇదే ఫార్ములాని ఫాలో కాబోతుంది. వాళ్ళకి ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే మిశ్రాని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొస్తారు. లేదు ఒక ఎక్స్ట్రా పేస్ బౌలర్ కావాలనుకుంటే వాళ్ళు లాస్ట్ టైం యష్ ఠాకూర్ని యూజ్ చేశారు. అయితే ఈసారి వాళ్ళకి మోషన్ ఖాన్ స్టార్టింగ్ నుండి అందుబాటులో ఉంటాడు కాబట్టి ఫాస్ట్ బౌలింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా అతను యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ అతను ఫామ్లో లేకపోతే యష్ ఠాకూర్ లేదా యజ్వీర్ సింగ్ చరక్ని తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. నెంబర్ 6 పంజాబ్ కింగ్స్. వీళ్ళైతే లాస్ట్ టైం బ్యాటింగ్ విషయంలో ప్రభ్-సిమ్రన్ సింగ్ను ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసుకున్నారు. అండ్ ఈ మూవ్ అయితే వాళ్ళకి చాలా బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే లాస్ట్ టైం చాలా మ్యాచ్లు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ప్రభ్-సిమ్రన్ సింగ్ ఆ టీం తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. సో మరోసారి అయితే డెఫినెట్లీ పీబీకేఎస్ టీం ప్రభ్-సిమ్రన్ సింగ్నే బ్యాటింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసుకుంటుంది. అయితే బౌలింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే మాత్రం చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అదేంటంటే వాళ్ళు లాస్ట్ టైం ఎక్కువగా నాథన్ ఎల్లిస్ని ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేశారు. కానీ వాళ్ళు కనుక ప్లేయింగ్ లెవెన్లో నాథన్ ఎల్లిస్ని కాకుండా కగిసో రబాడాని ఆడిస్తే అప్పుడు ఒక ఇండియన్ బౌలర్ని మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే రబాడా బ్యాటింగ్ కూడా బాగా చేయగలడు. సో ఒకవేళ పీబీకేఎస్ టీం ఇండియన్ బౌలర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేయాలనుకుంటే అప్పుడు రాహుల్ చార్లే, హర్షదీప్ సింగ్ ఎవరో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్గా మార్చే ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 5 రాజస్థాన్ రాయల్స్. ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో పెద్దగా కన్ఫ్యూజన్ లేని టీం ఆర్ఆర్ టీం. సో వీళ్ళైతే లాస్ట్ టైం బ్యాటింగ్ విషయంలో ధ్రువ్ జురేల్ను ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసుకున్నారు. అండ్ బౌలింగ్ విషయంలో యజువేంద్ర చాహల్ ఈ రోల్ని తీసుకున్నాడు.
సో వీళ్ళిద్దరైతే లాస్ట్ టైం ఇంపాక్ట్ ప్లేయర్స్గా చాలా వరకు మంచిగానే రాణించారు. దీంతో ఈసారి కూడా ఆర్ఆర్ టీం ఈ ఇద్దరిని ఇంపాక్ట్ ప్లేయర్స్గా పెట్టుకునే ఛాన్స్ ఉంది. వాళ్ళు ముందు బ్యాటింగ్ చేస్తే చాహల్ని ఇంపాక్ట్ ప్లేయర్గా వాడతారు, లేదు ముందు బౌలింగ్ చేస్తే ధ్రువ్ జురేల్ని ఇంపాక్ట్ ప్లేయర్గా వాడతారు. ఇక వీళ్ళిద్దరితో పాటు ఆవేష్ ఖాన్, కుల్దీప్ సేన్ మరియు నవదీప్ సైని లాంటి ఆప్షన్స్ కూడా ఈ టీం దగ్గర ఉన్నాయి. బట్ మోస్ట్ లైక్లీ ఆర్ఆర్ టీం మనం ముందు చెప్పుకున్న ఇద్దరు ప్లేయర్స్తోనే కంటిన్యూ అవ్వచ్చు. నెంబర్ 4 చెన్నై సూపర్ కింగ్స్. లాస్ట్ టైం చూసుకుంటే సిఎస్కే టీంకి ఇనీషియల్గా ఇంపాక్ట్ ప్లేయర్ కొంతవరకు దెబ్బ కొట్టాడు. బట్ తర్వాత మాత్రం ఈ డిపెండింగ్ ఛాంపియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్లను బాగానే యూజ్ చేసుకోగలిగారు. సో బ్యాటింగ్ విషయంలో అయితే లాస్ట్ టైం రాయుడు మరియు శివం దుబేని కొన్ని మ్యాచెస్లో యూజ్ చేశారు. బట్ ఈసారి రాయుడు అందుబాటులో లేడు కాబట్టి ఖచ్చితంగా శివం దుబే మీద వెయిట్ పడబోతుంది. లేదు దుబే చేత బౌలింగ్ చేయించాలని ఆలోచన ఉంటే మాత్రం అప్పుడు రహానేని ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసుకుంటారు. ఇన్ఫాక్ట్ సిఎస్కే టీం ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించాలనుకుంటే వాళ్ళకి సమీర్ రిజ్వీ రూపంలో ఒక మంచి ఆప్షన్ ఉన్నాడు. సో ఇతనైతే సిఎస్కే టీం ఆప్షన్లు 8 కోట్ల కంటే ఎక్కువ పెట్టి కొనుగోలు చేసింది. దీంతో డెఫినెట్లీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ ఆటగాన్ని కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక బౌలింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వాళ్ళ దగ్గర ఉన్న 2 బెస్ట్ ఆప్షన్స్ మతీషా బత్రానా అండ్ తుషార్ దేశపాండే. వీళ్ళిద్దరూ లాస్ట్ టైం చాలా మ్యాచెస్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చారు అండ్ సక్సెస్ కూడా చూశారు. సో మరోసారి అయితే బౌలింగ్ విషయంలో సిఎస్కే టీం ఇద్దరితోనే స్టిక్ అవబోతుంది. మెయిన్లీ మతీషా బత్రానా ప్రజెంట్ ఇంజరీతో ఇబ్బంది పడుతున్నాడు. ఒకవేళ అతను ఇనీషియల్ మ్యాచెస్కి అందుబాటులో లేకపోతే అప్పుడు సిఎస్కే టీం డెఫినెట్లీ తుషార్ దేశపాండేను ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేస్తారు. నెంబర్ 3 ముంబై ఇండియన్స్. 5 టైమ్ ఛాంపియన్ ఎంఐ టీం దగ్గర కూడా చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ ఉన్నారు. మెయిన్లీ లాస్ట్ టైం వాళ్ళకి బ్యాటింగ్ విషయంలో నేహల్ వదీర్ ఆదర కొడితే బౌలింగ్లో ఆకాశ్ మధ్వాల్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి చాలా ఇంపాక్ట్ చూపించాడు. సో డెఫినెట్లీ మరోసారి ఇద్దరు కూడా ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో చాలా స్ట్రాంగ్ కంటెండర్స్. బట్ నేనైతే ముంబై టీం ఈసారి బ్యాటింగ్ విషయంలో నేహల్ వదీర్ అని కాకుండా రోహిత్ శర్మని ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేస్తారేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు రోహిత్ శర్మ టీంకి క్యాప్టెన్ కాదు, అలాగే T20 వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకున్న అతనికి రెస్ట్ అయితే అవసరం. సో అతని మీద ఎక్కువ వర్క్ లోడ్ పడకూడదు కాబట్టి మేబీ రోహిత్ శర్మ హిమ్సెల్ఫ్ ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా రావచ్చు. పైగా అతను ఫీల్డ్లో ఉంటే క్యాప్టెన్సీ విషయంలో కొన్ని భేదాభిప్రాయాలు రావచ్చు. అంటే రోహిత్ సీనియర్ ప్లేయర్గా ఏదైనా చెప్తే హార్దిక్ పాండే చేయకపోవచ్చు, ఎందుకంటే హార్దిక్ పాండే క్యాప్టెన్సీ విషయంలో చాలా యూనిక్గా ఉండాలనుకుంటాడు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మేబీ ముంబై టీం రోహిత్ శర్మను ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ ముందు చెప్పుకున్నట్టు ఆకాశ్ మధ్వాల్ వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్. లేదు ఒక ఫారెన్ పేస్ బౌలర్ ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి నోవన్ తుషారా చాలా మంచి ఆప్షన్. సో ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో ముంబై టీంకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అలాగే చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. నెంబర్ 2 కోల్కతా నైట్ రైడర్స్. ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో ఈ టీం కూడా పెద్దగా కన్ఫ్యూజన్ ఏమీ లేదు. లాస్ట్ టైం బ్యాటింగ్ విషయంలో వెంకటేష్ అయ్యర్ని వాడారు అండ్ అతనైతే ఇంపాక్ట్ ప్లేయర్కి వచ్చి చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అలాగే బౌలింగ్ విషయంలో చూసుకుంటే వాళ్ళు సుయాష్ శర్మని ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసుకున్నారు అండ్ అతను కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాడు. సో మరోసారి అయితే డెఫినెట్లీ కేకేఆర్ టీం ఇద్దరిని ఇంపాక్ట్ ప్లేయర్స్గా యూజ్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. లేదు వెంకటేష్ అయ్యర్ చేత బౌలింగ్ చేయించాలనుకుంటే రమన్దీప్ సింగ్ లేదా మనీష్ పాండే లాంటి ప్లేయర్స్ని కూడా ఇంపాక్ట్ ప్లేయర్స్గా వాడుకునే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. నెంబర్ 1 గుజరాత్ టైటన్స్. IPL 2024 కోసం ది స్ట్రాంగెస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్స్ ఉన్న టీం గుజరాత్ టీం. సో వీళ్ళకైతే లాస్ట్ టైం సాయి సుదర్శన్ బ్యాటింగ్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే బౌలింగ్లో చూసుకుంటే మోహిత్ శర్మ సీజన్కే ది బెస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్గా నిలిచాడు. సో మరోసారి అయితే GT టీం వీళ్ళ కాంబినేషన్ ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసుకోబోతుంది. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు మోహిత్ శర్మని ఇంపాక్ట్ ప్లేయర్గా వాడతారు, లేదు ఫస్ట్ ఫీల్డింగ్ చేయవలసి వస్తే సాయి సుదర్శన్ ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేస్తారు. ఈవెన్ వీళ్ళతో పాటు గుజరాత్ టీంకు విజయ్ శంకర్ మరియు అభినవ్ మనోహర్ రూపంలో కూడా చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ ఉన్నారు. సో ఓవరాల్గా GT టీం దగ్గర అయితే చాలా మంచి ఇంపాక్ట్ ప్లేయర్ సెట్ ఉంది. వాళ్ళ దగ్గర ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో ఆడబోయే ఇండియన్ ప్లేయర్స్ అందరూ కూడా చాలా స్ట్రాంగ్ అని కనిపిస్తున్నారు. మరి మీరు రాబోయే సీజన్లో ఏ టీం దగ్గర స్ట్రాంగెస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్స్ ఉన్నారనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.